గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సౌండ్ వినేశారు కదా, ఎంత మంచిగా సౌండ్ వచ్చేసిందో. ఇంత మంచి సౌండ్ వచ్చిందంటే ఇంకా తింటే ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పండి, మీరే కామెంట్ చేసేయండి. అసలు ఆ టెక్స్చర్కి కానీ ఆ లుక్కి కానీ అసలు చెప్పటమే అవసరం లేదు. అసలు అంత టెంప్ట్ అయిపోయాను నేనైతే. ఇది ఎంత లేట్ నైట్ అయిపోయినా కానీ చేసుకోవచ్చు, అంటే క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో నాకు కూడా అలానే వచ్చింది, నైట్ టైం క్రేవింగ్స్ అంటాం కదా, అలానే వచ్చింది ఇది చూడగానే. ఏదో ఖాళీగా ఉన్నా కదా ఫ్రీ టైంలో అనేసి రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఇలా దొరికేసింది మంచిది. ఇంకా నైట్ టైం క్రేవింగ్స్లో బెస్ట్ అని చెప్పేయచ్చు. ఇంకా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, చూసేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి నేనైతే 1 కప్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది క్రీమ్ అవ్వచ్చు, లేదంటే నార్మల్ మిల్క్, ఏది యాడ్ చేసినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది అరౌండ్ ఒక 10 to 15 మినిట్స్ అయితే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి. అండ్ జస్ట్ ఒక 2 మినిట్స్కి అయితే మనం షుగర్ యాడ్ చేసుకొని ఇంకా 15 మినిట్స్ అయితే మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో చూసారు కదా, కొంచెం కొంచెంగా మనకైతే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇటు సైడ్ మనం మిక్స్ చేసుకుంటా, ఇక్కడైతే నేనైతే కోకోనట్ పీసెస్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో ఆ కోకోనట్ పీసెస్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అంటే కొంచెం మీడియం సైజ్, చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అండ్ ద మెయిన్ పార్ట్ చెప్పాలి అంటే బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అనేది మనం తీసేయాలి. అస్సలు ఆ బ్రౌన్ కలర్ పార్ట్ అనేది మనకి టచ్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసేసుకున్న పీసెస్ అయితే యాడ్ చేసేసుకోండి. సో చూసారు కదా, ఇలా మంచిగా పౌడర్ లాగా అయితే అయిపోతుంది ఇది మనకి. సో ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి. మీలో ఎంతమందికి కోకోనట్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి. అలాగే మీ కోకోనట్తో చేసే ఏ రెసిపీ అంటే ఎక్కువ ఇష్టం కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా చూసారు కదా, మిల్క్ అనేది మనం కలుపుకుంటూ ఉంటే 15 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. మీరు చూసారు కదా స్టార్టింగ్లో అలా అయితే వస్తుంది. అప్పుడు కోకోనట్ పీసెస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కోకోనట్ తురుము చేసుకున్నాం కదా, లైక్ పౌడర్. సో అలాంటిది అయితే యాడ్ చేసుకోండి. అది పౌడర్ అనరు నాకు తెలుసు, బట్ మనం ఎలానో మిక్సీ పట్టాం కాబట్టి అయితే అది పౌడర్ లాగా అయితే కన్సిడర్ చేస్తున్నాను. చాలా మంచిగా అదైతే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి. సో గీ యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. మనం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే, మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటాం కదా, అది కొంచెం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి మనకి ఈజీగా బాల్ అనేది అవుతే గనక అది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అది మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అని అయితే మనం డిసైడ్ అవ్వచ్చు. సో చూసారు కదా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అయిందో. అసలు మీరు చూడటానికి ఇందాకేమో మొత్తం ప్యాన్కి ఉంది, ఎలా సపరేట్ అయిపోయింది. అలా మిక్స్ చేసేసుకుంటా ఉంటే సపరేట్ అయిపోతుందండి డెఫినెట్లీ. చూసారు కదా, ఇలా బాల్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ అయితే షిఫ్ట్ చేసేసుకోండి. సో ఇప్పుడు మీరు ఇంకొక ప్యాన్ పెట్టుకోవచ్చు, లేదు అంటే అదే ప్యాన్ యూజ్ చేయొచ్చు. దాంట్లోకి అయితే ఒక 1/2 కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇదైతే క్వాంటిటీ చెప్పాలి అంటే ఏమీ లేదు, ఎందుకంటే మనం అది డైరెక్ట్గా వెయ్యం కాబట్టి దీనికి క్వాంటిటీ మీరు ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో నేనైతే 1/2 కప్ చేసుకుంటున్నాను. చూస్తున్నట్టయితే అది మనకి బాల్ చేసుకుంటాము, అవైతే మనకి జస్ట్ డిప్ అవ్వాలి. సో అంతవరకు అయితే చేసుకోండి. సో మనమైతే అది షుగర్ సిరప్ అయ్యే వరకు మనం ఇక్కడ బాల్స్ అయితే చేసేసుకుందాము. ఈ బాల్స్ పెద్దగా అయితే అస్సలు చేసుకోకూడదు, చిన్నగా చేసుకోవాలి. పెద్దగా చేసుకుంటే టేస్ట్ రాదా అంటే వస్తుంది డెఫినెట్లీ, బట్ అది అనేది మనకి షుగర్ సిరప్లో డిప్ అవ్వదు. సో మనకి అంత టేస్ట్ అయితే రాదు. సో అందుకని కొన్ని చిన్నగా చేసుకుంటే కనుక మనకి షుగర్ సిరప్లో మంచిగా డిప్ అయ్యి అయితే టేస్ట్ మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. అండ్ ద మెయిన్ థింగ్ చెప్పాలి అంటే, షుగర్ వేస్తాం కదా మనం, అప్పుడైతే అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మీరు చూస్తున్నట్టయితే నేను కొంచెం కూడా వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకుండా అయితే దీన్ని లో ఫ్లేమ్లో అయితే మెల్ట్ చేసుకోండి.
మీరు కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మెల్ట్ చేసినా గానీ అదనేది మనకి ఖరాబ్ అయిపోతుంది. అది పర్ఫెక్ట్‌గా అయితే రాదు. సో, స్టార్టింగ్‌లో మనం మిక్స్ చేయకూడదు. అది మనకి కొంచెం గోల్డిష్ బ్రౌన్ లాగా అయితే కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఇంకా మిక్స్ చేయటం అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు ఇది మనకి మెల్ట్ అవ్వడానికి అరౌండ్ 5 మినిట్స్‌లో అయిపోతది. డెఫినెట్‌లీ అయితే చెప్పాలి అంటే హార్డ్‌లీ. ఇంకా ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ బాల్స్ వేసేసుకోవచ్చు. చూడటానికి ఎంత ఈజీగా ఉన్నా గానీ ఈ బాల్స్ డిప్ చేసి వేయటం మాత్రం ఎంతో కష్టం అసలు. చాలా తొందరగా అనేది అది మనకి గట్టి పడిపోతది. సో, చాలా టైం పడతది. అండ్ షేప్ ఔట్ ఎందుకు అయ్యింది అంటే అదే కారణం మనకి చెప్పాలంటే అది డ్రై అయిపోతది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా చేసేసుకుంటే మాత్రం చాలా బావుంటది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్.